దేవుని స్వరూపంలో చేయబడిన దేవుని పిల్లలారా, మీకందరికీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు చెల్లిస్తున్నాను. దేవుని జనమా, మనమందరము దేవుని శ్వాస ద్వారా జీవాత్మ కలిగి పరమ తండ్రికి పిల్లలుగా ఉన్నాము. మనమందరము సహోదరులము. ఒకనిలో నుండి మనమందరం వచ్చిన వారమే. అయితే వారి వారి నమ్మకాలను బట్టి, పరిస్థితులను బట్టి క్రైస్తవులుగాను, ముస్లింలుగాను, హిందువులుగాను రకరకాలుగా మనము బ్రతుకుతున్నాము. వేరువేరుగా మనము బ్రతికినా చివరకు ఎవని శ్వాస ద్వారా జీవాత్మను పొందుకున్నామో ఆ శ్వాసలోనికే మనమందరము చేరుతాము. ఇది సత్యము. అయితే ఈ విషయం గ్రహింపక క్రైస్తవులను పూర్తిగా దేశంలో లేకుండా నిర్మూలము చేయాలని, వారిని నాశనం చేయాలని బుద్ధిహీనముగా కొంతమంది ఆలోచించి మాట్లాడుతున్నారు. వద్దు సోదరా, చరిత్రలో మత పిచ్చి కలిగిన వాడు బుద్ధిహీనుడైన హామాను అనే వ్యక్తి యూదులందరినీ నాశనం చేయాలని కుట్ర పన్ని రాజాజ్ఞను పొందుకున్నాడు. దేవుడు రాజాజ్ఞను మార్చి యూదులను అనగా క్రైస్తవులను రక్షించుకున్నాడు. ఏ వ్యక్తి అయితే క్రైస్తవులను నాశనం చేయాలని కుట్ర పన్నాడో ఆ వ్యక్తిని, ఆయన కుటుంబానికి సంబంధించిన వారందరినీ నాశనం చేశాడు దేవుడు. జాగ్రత్త. క్రైస్తవులను రక్షించడానికి, తన బిడ్డలందరినీ రక్షించడానికి, రాజాజ్ఞలను మార్చడానికి, చట్టాలను మార్చడానికి, మత పిచ్చి కలిగిన వారిని నాశనం చేయడానికి అదారు అనే 12వ నెలలో లోకరక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు అన్న విషయము గుర్తించుకో సహోదరా. ప్రైజ్ లార్డ్.